ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మనమూర్తి అదితి పుత్రుడై కశ్యప ప్రజాపతి పుత్రుడై జన్మించాడు. వటు యొక్క ఉపనయనాది సంస్కారములన్నీ పూర్తి చేశారు. తర్వాత వామనుడు బలిచక్రవర్తి యజ్ఞం ఎక్కడైతే చేస్తున్నాడో యజ్ఞశాలను ప్రవేశించాడు. ఆ బలిచక్రవర్తి ఎదురుగా వచ్చి స్వాగత సత్కారాలు పలికి, ఈ వామనుడు మంచి తేజస్సు కలిగిన వాడు, బ్రాహ్మణ కుమారుడు, ఇంత గొప్పవాడు మన యజ్ఞశాలకి ఈరోజు వచ్చాడు కాబట్టి మన జీవితం ధన్యమయ్యింది. నా వంశం వారంతా ధన్యులయ్యారు, నా పితృదేవతలు ధన్యమయ్యారు, నేను చేసినటువంటి యజ్ఞం సఫలమవుతుంది అని ఆ బ్రహ్మచారిని షోడశోపచారాల చేత పూజించాడు. అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు, కూర్చోపెట్టాడు. ఓ బ్రాహ్మణ కుమారా, ఓ వటువా, నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. నీకు ఆవులు కావాలా, ధనము కావాలా, లేదా ఒక బ్రాహ్మణ కన్య కావాలా అని ఈ విధంగా అనేకమైనటువంటి వస్తువులన్నిటినీ ఆ యొక్క వామనమూర్తిని అడిగాడు. అడిగితే వామనమూర్తి అన్నాడు, నాకు ఇవి ఏమి వద్దు, 3 అడుగుల నేల చాలు అన్నాడు. బలిచక్రవర్తి అన్నాడు, ఏమిటి నా దగ్గరికి వచ్చి 3 అడుగులు అడుగుతారా మీరు? అంటే మిగిలినవి ఏమైనా కావాలంటే ఇతరుల దగ్గరికి వెడతారా? అంటే ఒకసారి నా దగ్గరికి వచ్చినవాడు ఇంకో రెండోసారి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, అన్నీ నా దగ్గర తీసుకోవాలి అని మీరు అడగండి. ఒక ద్వీపం ఇమ్మంటారా? ఒక ద్వీపం, సప్తద్వీపా వసుంధర, 7 ద్వీపాలతో ఉన్నటువంటి మన భూమి, ఏదో ఒక ద్వీపం ఇమ్మంటారా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాకేం వద్దు, ఎక్కువ మించి తీసుకోకూడదు. ఇప్పుడు ఎవరైనా మనకు కావాలి అనుకోండి, అంతే అడిగి తీసుకుంటే తప్పు లేదట. మించి అడిగి తీసుకున్నామనుకోండి, కావాలి ఇంకా ఎగస్ట్రా, అప్పుడు ప్రతిగ్రహణ దోషం వస్తుంది, అంచేత నాకు వద్దు అని వామనమూర్తి చెప్పాడు. చెప్తే బలి చక్రవర్తి దానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ లోపల శుక్రాచార్యుడు వచ్చి, ఎంత పని చేసావయ్యా? ఆ వచ్చినవాడు మహావిష్ణువు 3 పాదాలు అడిగాడు. ఓ పాదం చేత భూమి కింద లోకాలు, ఓ పాదం చేత పై లోకాలు అయిపోతాయి, 3వ పాదం ఎక్కడ పెట్టమని అడుగుతాడు. అడిగితే ఇంకెక్కడ ప్లేస్ ఉండదు, ప్రదేశం ఉండదు, అంచేత 3వ పాదం నువ్వు ఇవ్వలేవు. అబద్ధం ఆడిన కారణం చేత నేను నరకలోకానికి పంపించి చాలా సంవత్సరాల నరక బాధలను నువ్వు అనుభవించాలి. ఆ వచ్చినవాడు మాయావి మహావిష్ణువయ్యా, దేవతలకి అనుకూలంగా ఉండడం కోసం నీ సంపదలన్నీ నీ దగ్గర తీసుకుని వాళ్ళకి ఇవ్వడం కోసం వచ్చాడు. ఆయన అదితి పుత్రుడు, కశ్యపుడి యొక్క పుత్రుడయ్యా అని చెప్తాడు బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు. చెప్తే అప్పుడు శుక్రాచార్యుని ఏమంటాడు, నేను 3 అడుగులు ఇస్తానని అన్నాను, ఆయన మహావిష్ణువే అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఇస్తానన్న మాట మాత్రం నేను వదలను అన్నాడు. అయితే నీ కర్మ,
నీ సంపదలన్నీ పోతాయని విసిపెట్టి ఓ శాపం ఒకటి ఇచ్చి ఆ శుక్రాచార్యుడు వెళ్ళిపోయాడు. వెంటనే ఈ బలిచక్రవర్తి తన భార్య అయినటువంటి వింధ్యావళిని కేకేసి బంగారపు కలశతో ఆయనకి 3 అడుగులు దానం చేశారు. ఆ విష్ణువు ఇంతై అంతంతే అన్నట్లుగా సర్వవ్యాపకుడైపోయాడు. విరాట్ రూపాన్ని చూపించాడు. ఆయనలో అన్ని లోకాలు కనపడ్డాయి. అవన్నీ కూడా బలిచక్రవర్తి దర్శించాడు. ఎంతో ఆనందాన్ని పొందాడు. ఒక పాదంతో కింద లోకాలు, ఓ పాదంతో పై లోకాలు అయ్యాయి. 3వ పాదం ఉంది, ఎక్కడ పెట్టను అన్నాడు. ఈ లోపల పైకి వెళ్ళింది కదండి ఓ పాదం సత్యలోకానికి. అక్కడ బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ కూడా ఆ బ్రహ్మగారు ఎవరు? విష్ణుమూర్తి కమలం అంటే నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి ఆయన బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలని చక్కగా కడిగి నమస్కారం చేశాడు. తండ్రి పాదములు కడిగాడు, నమస్కారం చేశాడు. ఆ విష్ణు పాదముల నుండి ఉద్భవించినటువంటి జలం ఏదైతే ఉందో త్రిపథ అంటే గంగా నది, స్వర్గలోక పాతాళ భూలోకాలని ముల్లోకాలని ఆమె వ్యాపించింది కాబట్టి గంగా నది అక్కడి నుంచి ఉద్భవించిందట. చేత ఆ పాదాన్ని వీళ్ళంతా కూడా పూజించారు. బ్రహ్మాదయో లోకనాథా స్వనాథాయ సమాదృతా సానుగా బలిం ఆజౌహ్రు సంక్షిప్త ఆత్మవిభూతయే. ఈరోజు ఆ షోడశోపచారాల చేత ఆ పాదాలని పూజించారట. ఈ లోపల ఆ బలి చక్రవర్తి అనుయాయైనటువంటి రాక్షసులందరికీ చాలా కోపం వచ్చేసింది. మన మహారాజు గారు చాలా గొప్పవాడు, 3 అడుగులు అడుగుతానని నెపజాతి బ్రాహ్మణుడు, మహావిష్ణువు బ్రాహ్మణుడు కుమారుడు వేషం వేసుకొచ్చి 3 అడుగులు అడిగి 2 అడుగులతో సమస్తము వ్యాప్తి చెందాడు. ఇంకొక అడుగుంది. మన రాజుగారు అబద్ధం ఆడలేదు, సత్యవంతుడు, ధర్మాత్ముడు, యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు, బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు. ఇటువంటి మహారాజుని మహావిష్ణువు మోసం చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు మన మహారాజు గారు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చూసావా, అక్కడ అలా కూర్చుని ఉన్నారు. పాపం ఏం చేయగలరు? ఆయన ఏమీ తోచనటువంటి స్థితి. ఇప్పుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చేటువంటి స్థితి లేదు. ఇంచేత 2 పాదాలతో 2 లోకాలు మొత్తం అన్ని లోకాలు ఆయనకి ఇచ్చేసాడు. ఈయన దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఇవ్వడానికి ఆయన అనుచరులు మనం కాదు, కానీ ఆయన ఆజ్ఞ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. సత్యసంధుడు కాబట్టి మన రాజును మనమే రక్షించుకోవాలి అని ఆ రాక్షసులందరూ కలిసి విష్ణు యొక్క పార్షదులు నందుడు, సునందుడు, కుముదాక్షుడు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, జయంతుడు, శృతదేవుడు, పుష్పదంతుడు మొదలుగా కలిగిన వాళ్ళందరితో యుద్ధం చేయడం ప్రారంభం చేశారు. అన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషాను చలైర్బలి వారయామాస సంరబ్ధాన్ కావ్యశాప మనుస్మరన్నో. విష్ణు యొక్క పార్షదులు రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఒక్కసారి బలి చక్రవర్తి చూశాడు. తన గురువు గారు శపించారు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ యొక్క సంపదలన్నీ నశిస్తాయి, రాజ్యం పోతాయి, సమస్తము పోతుంది నీకు అన్నాడు. ఇంకా గురువు యొక్క శాపం ఆయనకి అర్థమైపోయింది, అన్నీ పోతాయని. ఇంకా అనవసరంగా వాళ్ళు యుద్ధం చేయడం ఎందుకు, వీళ్ళు ఓడిపోతారు అని దృష్టి కలిగి వాళ్ళు కేకేసి, ఇప్పుడు మనం యుద్ధం చేయవలసినటువంటి సమయం కాదు, ఇప్పుడు మనం యుద్ధం చెయ్యకూడదు. ఎంచేత చేయకూడదు అంటే ఇప్పుడు మనం ఓడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎంచేత ఓడిపోతామంటే కాలం చాలా గొప్పది. కాలాన్ని మనం అతిక్రమించలేం. ఎవరైనా కాలానికి తల ఒగ్గవలసిందే. యప్రభు సర్వభూతానాం సుఖ దుఃఖోపపత్తయే. ఓ దైత్య యోధులారా, సకల ప్రాణులు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ నిర్ణయించేది ఒక కాలమే. కాలాన్ని బట్టే మనకు సుఖం, మనకు దుఃఖం వస్తుంది. ఆ కాల పురుషుడిని ఎవ్వరూ అతిక్రమించలేరు. మనకి ఇప్పుడు సమయం అనుకూలమైంది కాదు, ప్రతికూల సమయం. ఇప్పుడు మనం ఏమి చేసినా ఓడిపోతాం. ఇప్పుడు
దేవతల యొక్క సమయం వచ్చింది, ఇదివరకు మన సమయం వచ్చింది, అప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళ సమయం, మనం ఓడిపోతాం. కాబట్టి ఇప్పుడు దేవతలకు అనుకూలంగా ఉన్న సమయంలో మనం ఏమి చేసినా కూడా మనం జయించలేమో, అందుచేత మీరు విరమించుకోండి అని నివారించాడు. యుద్ధం చేయొద్దు, మీరందరూ కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోండి అని వారిని పాతాళ లోకానికి పంపించేశాడు బలిచక్రవర్తి. ఓ పరీక్షణ్ మహారాజా, గరుత్మంతుడు ఏం చేశాడయ్యా అంటే ఆ యొక్క బలిచక్రవర్తిని వరుణ పాశం చేత బంధించాడు. ఎప్పుడైతే వరుణ పాశం చేత బలిచక్రవర్తిని బంధించాడో ముల్లోకాలు కూడా ఆహాకారాలు పెరిగిపోయాయి. బలిచక్రవర్తి సమస్తమైన సంపదల్ని విష్ణుమూర్తికి ఇచ్చేశాడు. గరుత్మంతుడు వరుణ పాశాన్ని తీసుకొచ్చి బలిచక్రవర్తిని బంధించాడు. బంధించేటప్పటికీ ముల్లోకాలు కూడా ఆకారాలు పెరిగాయి. చూసావా, ఆ గరుత్మంతుడు బలిచక్రవర్తిని బంధించేశాడు. పాపం సమస్తము దానం చేశాడు, అయినా అబద్ధమాటలేదు. సత్యసంధుడు, సమస్తము పోయినా, గురువు వెళ్ళిపోయినా, అందరూ వెళ్ళిపోయినా, అన్ని సంపదలు పోయినా కూడా మరి బలిచక్రవర్తి అబద్ధమాటలేదు. సత్యసంధుడు, చాలా గొప్పవాడు, చాలా ఉదారమైన స్వభావం కలిగిన వాడు అంటూ ముల్లోకాల్లో ఆయన యొక్క కీర్తి పెరిగిపోయిందట. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, దానిత్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాసురా ద్వాభ్యాం క్రాంతా మహీ సర్వా తృతీయం ఉపకల్పయా అన్నాడు మహావిష్ణువు. పదానిత్రీణి దత్తాని 3 అడుగులు భూమిస్తా అన్నావయ్యా, ద్వాభ్యాం క్రాంతామహి 2 అడుగులు మాత్రం ఇచ్చావు. 1 అడుగు కింద భూలోకం అన్నీ అయిపోయి, 1 పైలోకం అయిపోయింది. 3వ తృతీయం ఉపకల్పయా, 3వ అడుగు ఏమిటి అని అడిగాడు. నువ్వు 3వ అడుగు భూమి ఇవ్వలేదు కారణం చేత, అంటే 3 ఇస్తానని చెప్పి 2 ఇచ్చావు, 3వది ఇవ్వలేదు. ఈ మాట నీ గురువైన శుక్రాచార్యుడు కూడా నీకు చెప్పి ఉన్నాడు. 3వ అడుగు ఇవ్వలేని కారణం చేత నువ్వు నరకలోకాన్ని పొందవలసి వస్తుంది అని. ఆ మాట ప్రకారం నువ్వు నరకలోకాన్ని పొందాలి ఎంచేత నువ్వు 3వ అడుగు ఇవ్వలేని కారణం చేత అన్నాడు. ఇలా అడిగేటప్పటికీ ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసుర విద్యమానోపి అభిన్నాత్మా ప్రత్యాహ అవిక్లభం వచ. బలిచక్రవర్తి ఏదైనా భయపడతాడేమిటి? ఏమీ భయపడలేదు. ఆ భగవంతుడి యొక్క మాటను చెప్పినా సరే ఆయన ఏ మాత్రం చలించలేదట. చాలా ధైర్యంగా ఉన్నాడు. ధైర్యంగా ఉని ఇలా పలుకుతున్నాడు, యదుత్తమ శ్లోక భవాన్మేరితం యదుత్తమ శ్లోక భవాన్మేరితం వచో వ్యలీకం సురవర్యమన్యతే కరోమ్యమృతం తన్న భవేత్ ప్రలంబనం పదం తృతీయం కురు శీర్ష్ణిమే నిజం. ఓ భగవానుడా, దేవాది దేవా, నీ కీర్తి గొప్పదయ్యా. ముల్లోకాలు నీ యందే ఉన్నాయి, ముల్లోకాలకి ప్రభువు నువ్వే. నా మాట అసత్యమని భావిస్తున్నావా? అలా భావించవద్దు. నేను నా మాటను సత్యము చేసి నిరూపిస్తాను. నేను నిన్ను ఎప్పుడూ మోసగించను. 3 అడుగులు ఇస్తాను, 2 అడుగులు ఇచ్చాను. 3వ అడుగు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. దయచేసి నీ పాదాన్ని నా శిరస్సు మీద పెట్టి 3వది తీసుకో. నేను నరకం వస్తుందన్నా ఏమీ భయపడను, రాజ్యం పోయినా భయపడను, నన్ను ఎన్ని బంధాల చేత బంధించినా భయపడను, దరిద్రం వచ్చినా భయపడను, అపారమైన దుఃఖాలు వచ్చినా భయపడను. నేను దేనికి భయపడను, ఒక్కదానికే భయపడతాను. అపకీర్తి, అసత్యానికి మాత్రమే నేను భయపడతాను. నా కూడా అపకీర్తిని కానీ
అసత్యాన్ని కానీ నేను తీసుకువెళ్ళలేను. అందుచేత నీకు 3వ అడుగు నా శిరస్సు మీద పెట్టుకో స్వామి అని తన ఇలా వంగి శిరస్సుని ఆయన చూపించాడు అని అంటూ ఇంకో మాట అన్నాడు. ఏమని అంటే, ప్రహ్లాదుడున్నాడు మా తాతగారు ప్రహ్లాదుడు ఎటువంటి వాడు అనుకున్నావు? పితామహో మే భవదీయ సమ్మత ప్రహ్లాద ఆవిష్కృత సాధువాద భవద్విపక్షేణ విచిత్ర వైశసం సంప్రాపితస్త్వమత్పరమ స్వపిత్ర. అతడు భక్తుల్లో నీ భక్తుడు చాలా గొప్పవాడు. అతని తండ్రి నీ మీద శత్రుత్వంతో తన కుమారుని అనేకమైన ఇబ్బందులు పెట్టాడు. నీకు ఆయనకి శత్రుత్వం, హిరణ్యకశిపుడికి. కానీ ప్రహ్లాదుడిని ఇబ్బంది పెట్టాడు. హిరణ్యకశిపుడు అనేక రకాలుగా హింసించాడు. ఆయన మరణాన్ని పొందడం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు. అయినా ఆయన ఏం భయపడలేదు, నిన్ను వదలలేదు. తండ్రి చెప్పినా ఎవరు చెప్పినా ఏమీ వదలలేదు. ఇటువంటి వాడు అనుకున్నావు, అంత గొప్పవాడు మా తాతగారు. ఓ మహానుభావ, మరణం ధర్మం ఉంది అట. మరణానికి ధర్మం ఒకటి ఉందట. మరణం ధర్మం ఏమిటయ్యా అంటే, ఈ దేహం ఉన్నది, ఈ దేహం మరణాన్ని పొందవలసిందే. పుట్టింది చావవలసిందే, మరణాన్ని పొందవలసిందే. ఎప్పటికైనా ఈ దేహం వదలాలి కదా స్వామి. ఈ దేహం వదిలేటప్పుడు నావారు స్వజనులు ఎవరైనా నాకుతో వస్తారా? ఎవరూ రారు. వారంతా పైగా నేను సంపాదించే డబ్బంతా పుచ్చుకుని పోతారు, నన్ను పీక్కు తింటారు వాళ్ళంతా. అటువంటి వాళ్ళతో నాకు ప్రయోజనం ఉంది. నాకు కూడా రానివారు, నాకు ఏ విధమైన సహాయం చేయని వారు, నా సంపదలు పట్టుకెళ్ళేటువంటి నా పుత్రుల వల్ల మిగిలిన వారి వల్ల నాకు ఉపయోగం ఏముంది? ఈ సంసారం అనే సముద్రం ఉన్నది. ఈ సంసారం అనే సముద్రం దేనికి వచ్చింది? నా భార్య వలన వచ్చింది. నా భార్య ఏం చేస్తుంది? ఈ సంసారం అనే సముద్రంలో ముంచేస్తోంది. ఆ భార్య వలన నాకేమిటి ఉపయోగం? అంటే భార్యాపుత్రుల వలన నాకు ఉపయోగం ఏమిటి? నాకు కూడా ఇవేమీ రావే. నాకు కూడా వచ్చేది ఒక్క ధర్మమే. ఆ ధర్మాన్ని తీసుకెళ్ళాలి తప్ప అపకీర్తి అయినటువంటి అసత్యం అనే అధర్మాన్ని నాతో తీసుకెళ్ళలేను స్వామి. మా తాతగారు ప్రహ్లాదుడు తండ్రిని సంహరించవు. నువ్వు హిరణ్యకశిపుడిని, హిరణ్యాక్షుడిని సంహరించావు. ప్రహ్లాదుడి యొక్క బంధువులందరినీ సంహరించావు. అయినా ప్రహ్లాదుడు నిన్ను వదిలేడా? వదలలేదు. అంచేత ఈరోజు నేను ఎంతో ఆనందపడుతున్నాను స్వామి. విధాత అనేవాడు నా సంపదలన్నీ తీసేసుకుని, నా దగ్గర ఉన్నటువంటి భార్య, పిల్లలు, బంధువులు, సంపదలు ఇవన్నీ కూడా తీసేసుకుని పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు పాదాలని ఆశ్రయింపచేశాడే. నాకు ఎంత గొప్పని చేశావు, నాకు ఎంత ఉపకారం చేశావు స్వామి. నా దగ్గరవన్నీ పీకేసుకుని నిన్ను నీలో కలుపుకోవడానికి నీ యొక్క పాదాల వద్ద నన్ను ఉంచేవే. ఇది ఎంత ఆనందం! సంపదలతో వస్తుందా ఈ ఆనందం? భార్యా పిల్లలతో వస్తుందా ఈ ఆనందం? దేనికి రాదు. ఈ రాజ్యాలు, సంపదలు ఇవన్నీ కూడా అశాశ్వతం. ఇవన్నీ అశాశ్వతమైనవన్నీ నువ్వు తీసుకుని శాశ్వతమైనటువంటి నీ యొక్క పాద కమలముల యందు నా మనస్సును ఉంచేటట్టు చేసేవే. ఇది ఎంత అదృష్టవంతుడిని నేను స్వామి అన్నాడు. నిజమే కదండి. భగవంతుడి యొక్క ఆశ్రయానికి ఇవన్నీ అడ్డు. ఇవేమీ లేనప్పుడు భగవంతుడిని చేరడం ఎంతసేపు? ఆ విధంగా ఓ మహానుభావా అన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పారు. రాక్షసులంతా కూడా అధర్వ మార్గంలో తిరిగే వారిని, వారి యొక్క సంపదలన్నీ స్వామి తీసుకుని వాళ్ళ ధర్మ మార్గంలో పెడుతూ, వాళ్లతో యుద్ధం చేస్తూ, ఎంతో కాలం ఎన్నో జన్మలు తపస్సు చేసేటువంటి యోగులకి, మునులకి సాధ్యం కానటువంటి విష్ణు పదాన్ని ఆ రాక్షసులకి ఇస్తాట మన స్వామి. వారితో యుద్ధం చేసి
అంచేత ఈరోజు నావన్నీ నువ్వు తీసుకుని నాకు నీ యొక్క పాదహార విందమును సేవించుకునేటువంటి భాగ్యాన్ని నువ్వు నాకు కలగజేసేవే, నేను ఎంత ధన్యుణ్ణి స్వామి అంటున్నాడు తప్ప తన మనసు మాత్రం ఎక్కడా చెదరలేదు. అవి పోయాయి ఇవి పోయాయి నా అస్సలు అంటలేదు. ఈ లోపల ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. ఓ మహానుభావా, విష్ణుమూర్తుడు అంటున్నాడు, ఓ దేవాతి దేవా, నీవు నీ అనుగ్రహం వలన ఈ యొక్క బలి చక్రవర్తికి ఇన్ని సంపదలన్నీ ఇచ్చి త్రిలోకాధిపతిని చేసావు. ఈరోజు నువ్వు అన్నీ తీసుకుంటున్నావు. తీసుకుని అశాశ్వతమైన వాటిని తీసుకుని శాశ్వతమైనటువంటి నీ దగ్గర నువ్వు ఇతను చేర్చుకుంటున్నావే. ఇతడు ఎంత గొప్పవాడు, ఎంత ధన్యుడు, నా మనవడి ఎంత గొప్పవాడు, ఎంత ధన్యుడు అని స్వామిని ఉత్కర్షతో పొగుడుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు. ఈ లోపల వింధ్యావళి వచ్చింది, బలిచక్రవర్తి భార్య. ఆమంది, ఏమిటి స్వామి, అన్ని లోకాలు నీలోనే ఉన్నాయి, సృష్టించేవాడు నువ్వే, రక్షించేవాడు నువ్వే, నాశనం చేసేది నీవే. సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి నీవు ఈ ముల్లోకాలకి అధిపతివి. కానీ ఈ మయంలో కొంతమంది నేను త్రిలోకానికి అధిపతిని, సమస్తమైన జనులకి నేనే అధిపతిని, నన్నే సేవించండి అంటూ ఉంటారు. త్రిలోకానికి అధిపతి నేనే గొప్పవాళ్ళని, నేనే ఇటువంటి వాడిని అంటూ ఉంటారు అవివేకులు. నువ్వేం చేస్తావు? వాళ్ళందరినీ సన్మార్గంలో పెడుతూ ఉంటావు. అజ్ఞానంలో ఉంటారు వీళ్ళంతా కూడా. అంచేత ఓ మహానుభావా, అన్నీ కూడా నీకు సమర్పించేసేడే ఈయన, సమస్తమైనవి నీకు సమర్పించేడే స్వామి. అందుచేత నీ యొక్క అనుగ్రహం ఆయనకి కాస్త ఇవ్వాలి అని చెప్పి ఆ వింధ్యావళి ఆ విష్ణువుని వేడుకుంటుంది. భూత భావన భూతేశ దేవదేవ జగన్మయా ముంచ ఏనం హృత సర్వస్వం న అయం అర్హతి నిగ్రహం. ఓ దేవాతి దేవా, అన్నీ నీకు సమర్పించాడు కదా, అన్నీ నీకు సమర్పించినటువంటి ఇతడు వదిలిపెట్టు అని చెప్పి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అంటున్నాడు, మానవులంటే ఎవరనుకుంటున్నావు? మనుషులంటే, మనుషులు అవ్వచ్చు, రాక్షసులు అవ్వచ్చు, ఎవరైనా సరే ధన గర్వం చేత మదాంధులై ఉంటారు. వాళ్ళు ధన గర్వంతో లోకాలని తిరస్కరిస్తారు. నేనే గొప్పవాణ్ణి, నాకే సంపదలు ఉన్నాయి అంటారు. మానవ జన్మ ఎటువంటిది అనుకున్నావు? వంశం చాలా గొప్పవాళ్ళం అని అహంకార గర్వాలతో ఉంటారు. నేను చేసే పనే కరెక్ట్ అని తను చేసే పని యందు అహంకారం కలిగి ఉంటుంది. కొంతమంది యుక్త వయసులో ఉండి మదంతో, అహంకారంతో, గర్వంతో ఉంటారు. అంత అహంకారంగా ఉంటారు. వయస్సు, రూపం, నేనే అందగాడు అంటాడు. ఎన్నాళ్ళు ఉంటుంది అందం? అలాగే నేను చాలా గొప్పగా చదువుకున్నాను, చాలా ఇంటెలిజెంట్ అంటాడు ఒకడంటాడు నాకు పదవులు ఉంటాయంటాడు, ఒకడంటాడు నాకు కోట్లు ఉన్నాయి, అధిపతి నేను ధనం అంటాడు. ఇలా గర్వాన్ని పొందుతారయ్యా మానవులు ప్రతి ఒక్కరు. అసలు భగవంతుడి యొక్క కృపకి పాత్రులు కాలేరు. భగవంతుడంటే ఏమీ తెలియదు. అన్ని కష్టాలు పొందినవాడు భగవంతుడని 3 పూట్ల పూజ చేసేవాడు ఎవడయ్యా అంటే ఏమీ లేనివాడే చేస్తాడు. డబ్బునవాడు చేస్తాడా? చేయడు. ఇదంతా నా తెలివితేటలతో నేను సాధించానంటాడు. ఎంతసేపు నేనో నాది అంటాడు తప్ప ఇదంతా భగవంతుడు ఇచ్చాడు, మనం చెయ్యాలి, భగవంతుడికి ఒక పాత్రులు కావాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, 10 మందికి ఉపయోగపడే విషయం చేయాలని ఈ సమాజంలో ఎవ్వరికీ అనిపించదు. బలం ఉంటే ఏమిటి? రక్షించడానికి బలం, ఇతరులను పీడించడానికా బలం, ధనం అనుభవించడానికా, ఇంకా పోగేయడానికా?
పోగేయడానికి అవసరం లేదు. ఎంచేత ఇవేమీ నీ కూడా రావు. చనిపోయిన వెంటనే నిన్ను తీసుకెళ్ళి శ్మశానంలో దాన సంస్కారాలు చేసినప్పుడు నీ కూడా వచ్చేది ఒక్క ధర్మం ఒకటే, ఒక్క సత్యం ఒకటే. నువ్వు చేసినటువంటి పుణ్యం ఏదైనా ఉంటే అది వస్తుంది, లేకపోతే మిగిలిన ఏమీ రావట. ఆఖరికి పిల్లల్ని కూడా బయటకు పడినాయంటారు శ్మశానంలోనయ్యా. కానీ గర్వహంకారాల చేత మోహితులైపోతారు. సంపదలు, రాజ్యము, బంధుమిత్రులు ఇవన్నీ ఏమిటో అని వీటి యందు మోహం పెరుగుతుందయ్యా. అందుచేత ఈ యొక్క బలిచక్రవర్తి తన రాజ్యాన్ని మొట్టమొదటి ఇచ్చేశాడు, సంపదల్ని ఇచ్చేసాడు. ఇచ్చేటప్పుడు గురువు కూడా వెళ్ళిపోతా అన్నాడు. గురువు కూడా భయపడలేదు, వెళ్ళిపో అన్నాడు. నీకు దరిద్రం వస్తుందన్నాడు, అయినా భయపడలేదు. సోదరులు మొత్తం రాక్షసులందరూ వచ్చారు, వాళ్ళందరినీ కూడా పాతాళలోకం పొమ్మన్నాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇతను ఒక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఒక్కడు అలా మూలన కూర్చుని అలా బందీ అయిపోయాడు. ఈవేళ ఈ బలిచక్రవర్తి నమస్కారం పెట్టడానికి కూడా అవకాశాలు లేవు. తాళ్లతో వరుణ పాశంతో బంద్ అయిపోయి ప్రహ్లాదుడు వచ్చినా ఎవరొచ్చినా కూడా కనీసం నమస్కారం పెట్టడానికి కూడా ఆయనకి అవకాశం లేదు. మనసులోనే బాధపడుతున్నాడు. కానీ ఈ బలిచక్రవర్తి ఆనందపడుతున్నాడు. ఇన్ని చేసినా నన్ను నీ పాదముల వద్ద ఉంచాలంటున్నాడు. కాబట్టి ఈ బలిచక్రవర్తికి అత్యద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తున్నాను. ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాపమమైరపి సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయ అని ఒక అత్యద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. రాబోయే మన్వంతర కాలంలో నాకు పరమ భక్తుడైనటువంటి ఈ బలి చక్రవర్తికి ఇంద్ర పదవి ఇస్తున్నాను అన్నాడు. రాబోయే మన్వంతర కాలంలో ఇతడే ఇంద్రుడు. అంతవరకు ఏం చేయాలి? విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి సుతల లోకంలో ఉంటాడు. ఆ సుతల లోకంలో ఇతడు ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఓ ఇంద్రసేన మహారాజా, బలిచక్రవర్తి, నీకు శుభమవుతుంది. నీ బంధుమిత్రులతో కూడి నువ్వు సుతల్లోకానికి వెళ్ళు. సుతల్లోకం అంటే ఏదో తక్కువ అనుకుంటారు, కాదు. అది స్వర్గలోకం కంటే గొప్పది. స్వర్గంలో వారు కూడా సుతల లోకం వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటారయ్యా. అటువంటి సుతల లోకాన్ని నీకు ఇస్తున్నాను, వెళ్ళు. అక్కడ లోకపాలనులు ఉన్నారు, వాళ్ళెవ్వరూ కూడా నిన్ను ఓడించలేరు, అంత శక్తి నీకుంటుంది. నీ ఆజ్ఞ ఎవరైనా పాటించకపోతే దేవతలైనా రాక్షసులైనా ఎవరైనా నీ ఆజ్ఞ పాటించిన వారిని నా యొక్క సుదర్శన చక్రం వచ్చి వారు శిరస్సుల్ని ఖండిస్తుంది. అటువంటి వరాన్ని నీకు ఇస్తున్నాను. ఆ సుతల లోకంలో నిన్ను, నీ అనుచరుల్ని, నీ భోగ సామగ్రిని నేనే స్వయంగా రక్షిస్తూ ఉంటాను. అక్కడ సర్వ విధాలా కూడా నీకు తోడుగా ఉంటాను. నా గద పుచ్చుకొని ఆ సుతల లోకాన్ని రక్షిస్తూ ఉంటాను. నువ్వు, మీ తాతగారైన ప్రహ్లాదుడు, వీరందరూ కూడా నన్ను ప్రతిరోజు దర్శించుకోవచ్చు. సదా నేను మీ యొక్క వద్దనే ఉంటాను, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను అని చెప్పి బలి చక్రవర్తికి వరాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు మన విష్ణుమూర్తి. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఒకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన స్వామి చాలా సినిమాల్లో అవ్వచ్చు, లేదా బయట కథల్లో అవ్వచ్చు, వామనమూర్తి బలిచక్రవర్తిని 3వ పాదం శిరస్సు మీద పెట్టి పాతాళ లోకానికి తొక్కేసినట్లుగా చెప్తూ ఉంటారు. అటువంటి ఉపాఖ్యానాలు ఎక్కడా కూడా లేవు. ఆ స్వామి అతన్ని అనుగ్రహించాడు తప్ప అతన్ని ఎట్టి పరిస్థితిలో పాతాళ లోకానికి తొక్కడం అనేటువంటిది లేదు. అతను సుతల లోకానికి అధిపతిని చేసి అతన్ని సదా రక్షిస్తానని చెప్పి అనేకమైన వరాల వసంగినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అంచేత అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు, కథలు ఉంటాయి. అవన్నీ కూడా మనం స్వీకరించవలసినటువంటి విషయం కాదు. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు, మాకు, అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మహావిష్ణువు మరి
ఈ యొక్క వామనావతారం చాలా గొప్ప విశేషమైంది. ఈ యొక్క వామనావతారం వింటేనే చాలట మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ స్వామి యొక్క అనుగ్రహం సదా ఉంటుంది. అశాశ్వతమైనవి కాదు, శాశ్వతమైనవి కోరుకోవాలని చెప్పి స్వామి చెప్పినటువంటి విషయం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.